నిన్న మధ్యాహ్నము ఓయూ అధికారులు ఓయూ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళ ఓయూ యూనివర్సిటీని, ఉస్మానియా యూనివర్సిటీని మరియు ప్రభుత్వాన్ని మన్నె కృష్ణన్ గారు ప్లస్ ఇతరులు కొంతమంది కలిసి వాళ్ళు ప్రతి సమ్మర్ వెకేషన్స్ గురించి ఇచ్చిన నోటీస్ విషయాన్ని వేరే విధంగా తప్పుడు దాన్ని ఫోర్జరీ చేసి వేరే విధంగా దాన్ని ట్విట్టర్లో, ఫేస్బుక్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిన్న కేసు చేయడం జరిగింది. ఈ రోజు మన్నె కృషాంక్ అనే వ్యక్తిని, ఒక మీడియా సెల్ కన్వీనర్ని, అతన్ని చౌటుప్పల్ టోల్గేట్ దగ్గర అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ రోజు అతన్ని అరెస్ట్ చేసి కేసులో అరెస్ట్ చేసి కోర్టుకు పంపించడం జరిగింది. ఫోర్జరీ సెక్షన్ లో దాన్ని వాళ్ళ నోటీసును ఫోర్జరీ చేసి దాంట్లో అక్షరాలు మార్చి పెట్టిన కేసులో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. 466, 468, 471 సెక్షన్ లో అరెస్ట్ చేయడం జరిగింది. దానిపై ఇంకా ఏమైనా కేసు ఇక్కడ ప్రస్తుతం అయితే లేదు. ఈ ప్రస్తుతం నిన్నటి కేసు ఇప్పుడు అరెస్ట్ చేసి నిన్నటి కేసులో అరెస్ట్ చేసినాం. ఏమని పెట్టారు సార్? అతను ఫోర్జరీ ఏం చేశారు? అతని యొక్క నోటీసును ఓయూ అధికారులు ఇచ్చిన నోటీసును ఫోర్జరీ చేసి వేరే విధంగా ట్విస్ట్ చేసి దాంట్లో పెట్టినారని చెప్పి వాళ్ళ అధికారులు దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాంట్లో ఆ ఫిర్యాదు మేరకు కేసు చేయడం జరిగింది నిన్న. ఈ రోజు అతన్ని మాకు వచ్చిన సమాచారం మేరకు అతను హైదరాబాద్ కు అక్కడ పంతని ఏరియాలో ఉన్నారు, చోటుపల్లి ఏరియాలో ఉన్నారని చెప్పి ఫిర్యాదు మేరకు ఇన్ఫర్మేషన్ మేరకు అతన్ని అదుపులోకి తీసుకుని ఇక్కడ తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇతను ఒకటైనా ఇంకా ఎవరైనా వెరిఫై చేస్తున్నాం, విచారణ చేస్తున్నాం. ఇంకా ఎవరైనా ఉన్నారని విచారణ చేస్తున్నాం. రైట్.